సార్ ఫ్యామిలీ పాలిటిక్స్ బ్రాహ్మణి అఖిల అల్లు కొనిదెల అదే ఇది మీరు తీసుకుంటే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంత లేదన్నప్పుడు భారతదేశంలో అదొకటి ఏషియన్ కంట్రీస్లో కూడా ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టినటువంటి నిఖిల్ నవీన్ వాళ్ళ నాన్న కూడా నవీన్ కిషోర్ మిశ్రా ఆయన కూడా సీనియర్ నాయకుడే వాళ్ళ పార్టీలో. అంటే స్థానికంగా పనిచేశారు. కానీ ఈ మధ్య నారా బ్రాహ్మణిని అడిగారు. వాస్తవంగా ఆమె బాగా మాట్లాడతారు, చురుకుగా ఉంటారు, రామారావు గారికి మనవరాలు ఇవన్నీ. ఆమె మటుకు నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఆమెను సూటిగా అడిగారు, మీరేంటి ఇవన్నీ జరుగుతున్నాయంటే నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు, నేను నా శక్తియుక్తులన్నీ హెరిటేజ్ అనేదాన్ని డెవలప్ చేయడానికే కేటాయిస్తాను, దాని ద్వారా ఎక్కువగా సమాజంలో ప్రభావం చూపించవచ్చు అనే నమ్మకం కలుగుతుందని ఆమె చెప్పారు. రెండోది అఖీరానందన్, పవన్ కళ్యాణ్ అంటే వయస్సులో ఆ తరం కాదు, తదుపరి తరం. అఖీరానందన్తో ప్యాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నారని వార్తలు. ఈ ప్యాన్ ఇండియా సినిమాకు పైగా అతని పర్సనాలిటీ ఎత్తు ఇవన్నీ కూడా ఆయన సూపర్ స్టార్ మెటీరియల్ అని వీళ్ళు మీడియా సోషల్ మీడియా ఇప్పటికే డిసైడ్ చేసింది. అన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన కనిపిస్తున్నాడు. ఆ సినిమా ఎవరు తీస్తారు అంటే మామూలుగా ఈ సూపర్ స్టార్ కిడ్స్ సినిమాలు తీసే నిర్మాత ఒక ఆయన ఉన్నాడు నా ముందు నుంచి కూడా. ఆ జూనియర్ ఎన్టీఆర్ అయినా, అది మహేష్ బాబు అయినా, అది ఇంకొక అల్లు అర్జున్ అయినా, ఇంకొకరైనా. అల్లు అర్జున్ కంటే వాళ్ళ నాన్న నిర్మాత అనుకోండి. సో ఇలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన చేస్తారో తెలియదు. కానీ అఖీరానందన్ను ఒకేసారి మొదటి సినిమాతోనే ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రజెంట్ చేయాలి, ప్రవేశపెట్టాలని దీనికి తగినట్టే ఆయన చేసిన చిన్నవి అప్పుడప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో రావటం, వాటికి వ్యూస్ రావటం ఇది జరుగుతుంది. దట్ ఈస్ హ్యాపెనింగ్. అది వీళ్ళకి సంబంధించి. ఇది నేను తర్వాత తరం గురించి చెప్తున్నా. ఈ తరంలో కనుక చూస్తే చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళ నాన్న వెంకట్రావు గారిని నడిపిస్తున్నట్టుగా ఒకటి క్రియేట్ చేశారు. ఇది చాలా భారీగా నడుస్తుంది. మామూలుగా భారతదేశంలో ఈ తండ్రి కొడుకులు ఇట్లాంటివి కొంత వరవడి కొంత ఉంటుంది కదా. పైగా ఆయన కూడా నటుడు చిన్న కాస్త పరిమిత పాత్రలు ఆగిపోయి తర్వాత ఆ కళాభిరుచి అలాగే కొనసాగించారు. పిల్లలు చాలా సూపర్ స్టార్స్ ఆ పైకి వచ్చారు కదా. ఆ బొమ్మ బహుశా నేను అనుకుంటాను తెలుగు సినిమాలో ఉన్న విజువల్స్ను దాదాపు అదే పద్ధతిలో వీళ్ళను చేశారు. మీరు చూసారా? బాగా లేనివి చాలా ఉన్నాయి దరిద్రంగా. ఈ మధ్య మీరు కూడా డిస్కస్ చేసినట్టుగా ఏఐ అనే పేరుతో ఎవరికి వాళ్ళకి ఎవరో మొక్కుతున్నట్టు, ఎవరినో అడుక్కుంటున్నట్టు ఇట్లాంటి వెకిలివి చాలా పెట్టారు. కానీ దీంట్లో మటుకు అలా కాకుండా ఇద్దరు కొడుకులు తండ్రిని గౌరవంగా నడిపిస్తున్నట్టు, ముచ్చటలు ఆడుతున్నట్టు, స్నానం చేయిస్తున్నట్టు. ఒక విధంగా చెప్పాలంటే మనం సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో ప్రకాష్ రాజు, మహేష్ బాబు, వెంకటేష్ పాత్రలు ఉంటాయి కదా, ఆ పద్ధతిలో దీన్ని చేశారు. ఇట్ ఇస్ రన్నింగ్ వెల్. కాకపోతే నాగబాబుని వాళ్ళు పెట్టలేదు. అది మళ్ళీ ఒక చర్చ. మనకు అంత అవసరం లేదు, అది ఏఐ కాబట్టి.